క్రైస్తలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరంతా ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? చక్కగా నిద్ర లేచి మరి ప్రభుని ప్రార్థించుకోవడం, వాక్యం ధ్యానించుకోవడం, మరి ఆయన ముఖదర్శనం కావాలని కోరుకోవడం దేవుని పిల్లల యొక్క లక్షణం. మరి ఆయనే ముందు మనల్ని ప్రేమించారు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. దేవుడు ఆశీర్వదించేవారు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. కానీ ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా ఒకే రీతిగా ఉండడమే విశ్వాస జీవితం. మరి ఈ రోజు ఒక అద్భుతమైన మంచి శ్రేష్టమైన ఆత్మీయ వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని యొక్క అద్భుతమైన మాట సెలవిస్తుంది. నీ కోసం ఎవరైనా, ఏ శక్తులైనా, ఎంత గొప్పవి అయినా నీకు విరోధముగా ఒకవేళ ఏదైనా ఆయుధం ఉన్నదంటే అది ఖచ్చితంగా వర్ధిల్లదు. అది మన శక్తి సామర్థ్యాన్ని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి తప్పింపబడము. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అందుకే దైవ లేఖనం సెలవిస్తుంది, ఇశ్రాయేలు నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. మరి కనుగుడ్డును ముట్టినప్పుడు ఎంతో మరి కోపం వస్తుంది. కనుగుడ్డును ముట్టినప్పుడు అది చాలా మరి ప్రశస్తమైనది కాబట్టి దాన్ని ముట్టినప్పుడు ఎవరు కూడా ఊరుకోరు. ప్రభువు మనల్ని ఆ రీతిగా పోలుస్తున్నాడు. ఒక కనుగుడ్డును కనురెప్ప కాపాడిన మనల్ని కాపాడుతున్నాడు. అందుకే నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధము కూడా నేను వర్ధిల్లనీయను అని ప్రభు సెలవిస్తున్నారు. మరి మన యొక్క మరి సర్వలోకనాథుని కల్వరి మినిస్ట్రీస్ లో కొన్ని కూడికలు, సభలు సంవత్సరం అంతా జరుగుతూ ఉంటాయి. అంత ముందు సంవత్సరం ఒక దైవ సేవకురాలు వచ్చారు. తను ముస్లిం కుటుంబం నుంచి కేరళ రాష్ట్రంలో రక్షించబడ్డ వ్యక్తి అన్నమాట. తాను మరి చదువుతున్న సమయంలో మరి కరపత్రికల ద్వారా, స్నేహితుల ద్వారా సువార్తను అంగీకరించి మరి యేసు నిజమైన దేవుడని తెలుసుకున్నారు. కానీ అన్య కుటుంబం నుండి వచ్చారు. ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు మరి మాంత్రిక శక్తుల్ని ఉపయోగిస్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడు కూడా దురాత్మలు వస్తూ వెళ్తూ ఉండే రీతిగా ఆ దురాత్మలు పని జరిగిస్తూ ఉంటాయి. ఆయన చెప్పినట్టుగా వింటూ ఉంటాయి. మరి ఒకరోజు ఈ సిస్టర్ గారు ప్రార్థిస్తూ ఉన్నారు యేసు నామం పేరట. కాబట్టి ఆ దురాత్మలు మరి ఆ గేట్ అవతల ఆ ద్వారం బయటనే ఉంటున్నాయంట. ఈ మాంత్రికుడైన తండ్రి పిలుస్తున్నాడంట ఆ దురాత్మని, రండి లోపలికంటే. మేము రాలేము, ఏదో గొప్ప శక్తి మీ ఇంట్లో ఉంటుంది అంటే, నాకు మించిన శక్తి, మీకు మించిన శక్తి ఏముందని ఆయన ఆలోచిస్తుండగా మరి చూస్తున్నాడు అసలు ఇంట్లో ఏం జరుగుతుందని. మరి ఆ సిస్టర్ గారి దగ్గర ఒక బైబిల్ దొరికింది. ఆమె మోకరించి ప్రార్థించడం చూశాడు ఆయన. ఓహో, దీని వల్లేనా నేను చేసే ప్రయత్నాలు పారకుండా అవుతున్నాయని మరి ఆ కన్న బిడ్డని బయటికి పంపించేశాడంట ఆ తండ్రి గారు. పంపించిన తర్వాత మరలా ఆ దురాత్మలు అవే చెప్తున్నాయి. ఏమని అంటే, నీ కూతురు నీ కోసం ఆ జీవముగల దేవుడికి ప్రార్థిస్తుంది, ఆయన సత్యవంతుడు కాబట్టి మరి నీ పేరును బట్టి మేము రాలేకపోతున్నామని చెప్తున్నాయంట. ఆ తండ్రి గారు మరలా ఏం చేశారు అంటే, ఈ సిస్టర్ గారికి పెద్ద ప్రయోగాలు, పెద్ద మాంత్రిక దగ్గరికి వెళ్ళి తన పేరును బట్టి మంత్ర ప్రయోగం చేసి ఇంటికి రప్పించుకునే ఆ యొక్క హిప్నటైజ్ లాంటి విచ్ క్రాఫ్ట్స్ ప్రయోగించాడు. మరి అంత పెద్ద దురాత్మ కూడా వెళ్ళి ఏం చెప్పాయంటే, ఆ సిస్టర్ ప్రార్థిస్తుండగా అన్య భాషలతో నింపబడి, అగ్ని చేత నింపబడి ఆ దురాత్మలు చూశాయి. అప్పుడు మరలా ఇతను ఆప్తలు పిలిచినప్పుడు, నా కూతురు ఇంటికి రాలేదేంటి అంటే, మరి ఆమె ఏదో భాష మాట్లాడుతుంది, ఆ భాష అగ్నితో నిండుకొని ఉన్నది, ఏదో దైవశక్తి ఆమెలు వచ్చి చెప్తుంది అంటే వాళ్ళ తండ్రి గారికి ఆమెలో ఉన్న గొప్ప దైవశక్తిని గుర్తు చెప్తున్నప్పుడు మరి అన్ని సంవత్సరాల తర్వాత ఆ తండ్రి గారు మరి యేసుక్రీస్తులోకి మారడం జరిగింది. ప్రభువును కొంత రక్షణగా అంగీకరించడం జరిగింది. ఈ రోజు ఆమె సాక్ష్యము గొప్ప సాక్ష్యం. మరి ఆమెకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లలేదండి. ఈరోజు దేవుని బిడ్డలు అది ఎంత చిన్న ప్రార్థన చేసినా, యేసు నామములో నువ్వు ప్రార్థించినప్పుడు ఎంత చిన్న విశ్వాసమైన ప్రభు సన్నిధి, ఆయన కంచె నీకు తోడుగా ఉంటది. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, అయ్యా తన ఈ లోకపు శక్తులన్నిటికంటే మించిన గొప్ప శక్తి పరిశుద్ధాత్మ శక్తి. అది మానవులని, ప్రార్థిస్తున్న వారిని, యేసు నామములో మొరపెట్టుచున్న వారిని కాపాడుచు రక్షిస్తూ ఉంది. నీ వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని. తండ్రి, ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావు తండ్రి. మాకు విరోధం ఎందుకంటే నీవు మాకు తోడై ఉన్నందువలన, పరిశుద్ధాత్మ మిమ్మల్ని రక్షిస్తున్నందువలన ఈ రోజు ఏ బిడ్డలైతే ఆ రీతిగా అలాంటి పోరాటాల గుండా, అలాంటి మాంత్రిక శక్తులు కూడా వెళుతున్నారో, ఏ సున్నామంలో వారు ప్రార్థించగా వారికి కూడా అలాంటి కంచె కాపుదల, దేవదూతల సన్నిధి, ప్రత్యక్షత, విడుదలవును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.